శ్రీరామ నవమి హిందూ ధర్మంలోని ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున జరుపుకుంటారు. ఇది భగవాన్ శ్రీరాముని జన్మదినోత్సవం. శ్రీరాముడు అయోధ్య రాజు దశరథ మహారాజు మరియు కౌసల్యా దేవి పుత్రుడిగా జన్మించాడు. శ్రీరామ నవమి విశిష్టత: ఈ రోజున భక్తులు శ్రీరాముని కథలు, భజనలు, కీర్తనలు చేయడం ద్వారా భగవాన్ శ్రీరాముని త్యాగం, ధర్మపాలన మరియు నైతిక జీవన విధానాన్ని స్మరించుకుంటారు. అయోధ్య, భద్రాచలం, రామేశ్వరం లాంటి ప్రసిద్ధ రామక్షేత్రాలలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలోని భద్రాచలంలో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా సీతారామ కళ్యాణం విశేషంగా నిర్వహిస్తారు. శ్రీరామ నవమి ఆచారాలు: 1. ఉపవాస దీక్ష. భక్తులు రోజంతా ఉపవాసం చేసి సాయంత్రం పండుగను ముగించుకుంటారు. 2. శ్రీరామ పూజ హోమాలు. పూజల్లో రామనామ జపం, సుందరకాండ పారాయణం చేస్తారు. 3. శోభాయాత్రలు. కొన్ని ప్రాంతాల్లో శ్రీరాముని విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తులు సంబరంగా జరుపుకుంటారు. 4. సీతారామ కళ్యాణం. వివిధ దేవాలయాల్లో శ్రీరాముడు, సీతాదేవి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. 5. ప్రసాద వితరణ. పండుగ ముగిసిన తర్వాత భక్తులకు పానకము, వడపప్పు మరియు ఇతర ప్రసాదాలను పంపిణీ చేస్తారు. శ్రీరామ నవమి సందేశం: శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడు అని పిలువబడతాడు. ఆయన జీవితం ధర్మ, నిజాయితీ మరియు సహనానికి ప్రతీక. శ్రీరామ నవమి ఉత్సవం మనకు సత్యం, ధర్మం, భక్తి అనే విలువలను అలవర్చుకుంటూ జీవించమని సందేశాన్ని ఇస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ భక్తి శ్రద్ధలతో శ్రీరాముని ప్రార్థిద్దాం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని భద్రాచల రామయ్య, అయోధ్య బాలరామయ్య వారి దీవెనలు ఎల్లవేళలా మీపై, మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాం.